హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఓటర్ ఐడిలో నేమ్ కరెక్షన్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మన టాపిక్. ఓకే, సో నేమ్ కరెక్షన్ అనేది చాలా అరుదుగా జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఏప్రిల్ 15th లోపు అయితే మనకి నేమ్ కరెక్షన్ అయితే విండో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరికైనా నేమ్ కరెక్షన్ ఉంటే ఈ ఏప్రిల్ 15, 2024 లోపు మాత్రమే చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఓకే, కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మోరోవర్ ఏంటంటే దీనికి సంబంధించి మనకు ఏంటంటే కొత్తగా అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ట్రాక్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే నియోజకవర్గం ఏ విధంగా చేసుకోవాలి, ఇట్లా ఫోటో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అడ్రస్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ప్రతిదీ కూడా మన వీడియో సెక్షన్లో వీడియోస్ ఉన్నాయి ఈ ఓటర్కి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా మీకు వాటికి సంబంధించిన రిలవెంట్ అవసరం ఉంటే వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. ఓకే, సో ప్రజెంట్ మనం ఏంటి నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు దీనికి సంబంధించింది నేమ్ కరెక్షన్ కావాలి అంటే మనకు లాగిన్ అయితే ఉండాలి. లాగిన్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ ఫామ్ 8 మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ సెల్ఫ్ మీద క్లిక్ చేయాలి అండ్ అదర్స్ మీద క్లిక్ చేయొచ్చు. అయితే నేను నా సెల్ఫ్లో లాగిన్లో వేరే వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి అదర్స్ మీద క్లిక్ చేసేసి వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో వాళ్ళ డీటెయిల్స్ వస్తే అవునా కదా చూసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ మీ సెకండ్ పాయింట్ ఉంది కదా, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ రూల్ అనేది దాని మీద మాత్రమే క్లిక్ చేసి ఓకే చేయండి. క్లిక్ చేసి ఓకే చేసినాక ఇక్కడ నెక్స్ట్ బటన్ కనబడుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఈ వీడియోకి వచ్చేస్తాం. సో నేమ్ అయితే ఇది అన్నమాట. సో ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు అండ్ ఫోన్ నెంబర్ రెండు ఎంట్రీ చేయొచ్చు. ఏదన్నా ఒకటి ఎంట్రీ చేసినా పర్లేదు. ఓకే, సో నేమ్ కరెక్షన్ ఎంట్రీ చేసేటప్పుడు నా సజెషన్ ఏంటంటే ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేయండి. రెండు కూడా ఎంట్రీ చేసినా రెండు కూడా తీసుకుంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను ఫోన్ నెంబర్ అయితే ఎంట్రీ చేస్తున్నా. ఓకే, ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ కనబడేదాన్ని అంటే ఏదంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే నేమ్ ఒకటి చాలు నాకు. ఓకే, సో నేమ్ దాని మీద చెక్ బాక్ చేయగానే ఫస్ట్ నేమ్ సర్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతుంది. సో యాస్టీస్గా అట్లా నేను ఎంట్రీ చేసిన తట్టుగా, లేకపోతే మీకు ఫస్ట్ నేమ్ సర్ నేమ్ యాస్టీస్గా మీరు ఎంట్రీ చేసుకోండి. సో తెలుగులో మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఏమన్నా అయినట్టు అనిపిస్తే మీకు పక్కన తెలుగు కీబోర్డ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, తెలుగు కీబోర్డ్ ద్వారా మీరు అటాచ్మెంట్ అంటే సరి చేసుకోవచ్చు. సో దీనికి నేమ్ ప్రూఫ్కి అయితే మనం ఒక ప్రూఫ్ అయితే అటాచ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ లిస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక ప్రూఫ్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, సో నా దగ్గర అయితే ఆధార్ ప్రూఫ్ అయితే కరెక్ట్గా ఉంది. సో అది ఆధార్ ప్రూఫ్ను మనం జాగ్రత్తగా ఒక జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి అయితే ఫస్ట్ రెడీ పెట్టుకోవాలి. దాన్ని అటాచ్మెంట్ అయితే చేయాలి. నేమ్ ప్రూఫ్ ఏం మారుస్తున్నాం, మన ప్రూఫ్ పెట్టండి వాళ్ళు ఎట్లా కరెక్షన్ చేస్తారు కదా. సో ప్లేస్లో చేసి అటాచ్మెంట్ చేసాక ప్లేస్ ఎంట్రీ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అని ఈ క్యాప్చా అక్కడ ఎంట్రీ చేసేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అయిపోతుంది. చివరికి వచ్చేసి మనకు సబ్మిట్ బటన్ కనబడుతుంది. సబ్మిట్ చేయండి. మనకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. అక్నాలజ్మెంట్ నెంబర్ దగ్గర ఉంచుకొని లాగిన్లో హోమ్ పేజ్లో అప్లికేషన్ ట్రాక్ స్టేటస్ అని కనబడుతుంది. సో ఏ విధంగా ట్రాక్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మన వీడియోలో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, ఒకసారి వీడియో చూడండి. ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా. సో ఇమ్మీడియట్లీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, ఈ విషయాన్ని అయితే చెప్పండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మనం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా వీడియోస్ నేను మీకు నేర్పిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.